హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మనకి కొత్త వలస నుంచి నానాజీ గారు ఒక 7.2 ఛానల్ టోటల్ ప్యాకేజ్ ఆర్డర్ ఇచ్చారండి. ఆయన ఏమన్నారంటే, రవి గారు మీరు రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తూ ఉంటాము, మాకు చాలా బాగా నచ్చిందండి, మాకు ఒక సెటప్ మా ఇంటికి ఇస్తే చక్కగా థియేటర్ మేము ఇంట్లో పెట్టుకుంటామని అన్నారు. సో అయితే అయ్యా అలాగేనండి అని చెప్పి కొటేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో స్పీకర్ ప్యాకేజ్ వచ్చినప్పటికి ఈ విధంగా ఉందండి. సబ్ ఓవర్ వచ్చినప్పటికి JBL 1500 వాట్ పీక్ పవరు 325 వాట్ RMSతో 2 సబ్ ఓవర్లు అయితే ఇస్తున్నామండి. కలర్ వచ్చినప్పటికి టేక్ వుడ్ కలరు. దీని ముందు ఫ్రేమ్ ఉంది, సబ్బలు కనబడాలని చెప్పేసి ఫ్రేమ్ అయితే ఇంకా పెట్టలేదు. నేను నానాజీ గారికి ఇచ్చినప్పుడు అయితే ఫ్రేమ్ పెట్టేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మిగతా స్పీకర్లు వచ్చినప్పటికీ ఆయన ఏమన్నారంటే, టవర్స్ అయితే వద్దండి, రెగ్యులర్గా మీరు యూజ్ చేసే క్రాస్ మోడల్ స్పీకర్స్ అయితే ఇవ్వండి. సో అది కూడా టేక్ వుడ్ కలర్లో అయితే బాగుంటుందని అన్నారు. సో టేక్ వుడ్ కలర్లో క్రాస్ మోడల్ స్పీకర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లోని జిప్ కంపెనీ ఓఫర్లు యూజ్ చేస్తాము. ఈ సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైటు, రియర్ లెఫ్ట్, రియర్ రైటు, సెంటర్లోని జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్లు అయితే యూజ్ చేస్తామండి. అదేవిధంగా క్రాస్ ఓవర్లు కూడా జిప్ కంపెనీ క్రాస్ ఓవర్లు యూజ్ చేస్తాను, 2-way క్రాస్ ఓవర్లు యూజ్ చేశాను. ట్విటర్లు వచ్చినప్పుడు కూడా బేసిక్ ట్విటర్ కాకుండా జిప్ కంపెనీ మ్యాగ్నెట్ ట్విటర్లు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఈ విధంగా టోటల్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంది, ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, హమ్మింగ్ నాయిస్ లాంటిది ఏమైనా వస్తుందా లేదా, సౌండ్ ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, బట్ నా స్పీకర్స్కి యాంప్లిఫైర్ కనెక్ట్ చేశానండి. ఒకసారి ఆన్ చేస్తాను, చూడండి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది. చూసారు కదండి. ఇప్పుడు స్పీకర్ దగ్గరగా వెళ్తాను, మైక్ ఇక్కడ ఉంది, స్పీకర్ పక్కన ఉన్నాను. ఎటువంటి నాయిస్ కానీ హమ్మింగ్ ఎక్సెట్రా అయితే ఏమీ లేదండి. ఏమన్నా మీ ఇంట్లో పవర్ ఇష్యూస్ లాంటివి ఉన్నాయంటే అది మీరు క్లియర్ చేసుకోవాలి. ఇన్వర్టర్ ఒకవేళ బాగాలేకపోయినా ఇన్వర్టర్ మీద పెట్టుకోండి, డైరెక్ట్ కరెంట్ మీద పెట్టుకోండి. స్టెబిలైజర్కి మాత్రం ఈ యాంప్లిఫైర్ లాంటివి కనెక్ట్ చేయొద్దు, ఎందుకంటే లోపల ట్రాన్స్ఫార్మర్ లోడ్ ఎక్కువ తీసుకుంటుంది, పెట్టొద్దు. సో ఆ విధంగా మీరు కరెక్ట్గా కానీ వైరింగ్ అట్టా చేసుకొని ఆ ప్రాపర్ కంటెంట్ కానీ ప్లే చేయగలిగితే ఖచ్చితంగా ఒక థియేటర్ ఫీల్ అనేది 100% వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ పక్కన అబ్బాయి నిలబడిన ఎవరైనా చూడొచ్చు మీరు, మన బాబీ వాళ్ళ శిష్యుడు అండి. ఆయనతో పాటు ఆయన కూడా స్పీకర్ ప్యాకేజ్లు ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు నేను చూపిస్తాను. చూపించే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొత్త వలస నుంచి నానాజీ గారు ఆర్డర్ చేస్తున్న యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్, ఇందులో వాడే రిమోట్ కిట్ ఆస్ట్రా వెర్షన్ 8, కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. గోల్డ్ కలర్ బాటమ్ బుస్ అయితే తీసుకున్నామండి. లెఫ్ట్ సైడ్ మన MG ఎలక్ట్రానిక్స్ లోగో అయితే పేస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేస్తానండి. ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికి 24/0 amp 2 ట్రాన్స్ఫార్మర్ మీద యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది పవర్ సప్లైలు, సాన్వా ఫిల్టర్లు, 3Nix కంపెనీ మెటల్ డయోడ్లు అయితే యూజ్ చేశాను. సబ్ ఓవర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియో థండర్ మోనో యూజ్ చేశానండి. ఇక మొత్తం 7 ఛానల్కి 5 ఛానల్కి శక్తి 10 MOSFET బోర్డు, 2 ఛానల్కి శక్తి 4 MOSFET బోర్డు యూజ్ చేశానండి. చాలా చక్కగా పనిచేస్తుంది, మంచి అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో రిమోట్ కిట్ వచ్చినప్పటికి ఆస్ట్రా వెర్షన్ 8 డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ అయితే చక్కగా ఉంటుందండి. HDMI ARC ఆప్టికల్ కోయాక్సిల్ నుంచి ఈ డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ అయితే ఉంటుంది. దీనికి 6 ఛానల్ ఇన్పుట్ ఉంటుంది, AUX ఇన్పుట్లు 2 ఉంటాయి, USB మైక్రో SD కార్డ్ ఇన్పుట్లు కూడా ఉంటుందండి. USB మైక్రో SD బ్లూటూత్ నుంచి కేవలం మనము ఆడియో సాంగ్స్ వరకు మాత్రం ప్లే చేయగలము. ఫ్లాగ్ సాంగ్స్కి చక్కగా పనిచేస్తుంది. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు, స్మూత్ బేస్కి హాట్ బేస్కి చక్కగా పనిచేస్తుందండి. ఇది చూస్తున్నారు కదా స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు. మొత్తం ఇది 9 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అండి. సబ్ ఓవర్కి వచ్చినప్పటికి 20 amp రిలేలు ఈ రిమోట్ కిట్ కిందగా ఉంది. 20 amp రిలేలు 2 ఉంటాయి, అదైతే యూజ్ చేస్తున్నాము. మిగతా 7 ఛానల్కి 10 amp డాట్ కంపెనీ రిలేలు అయితే యూజ్ అయితే చేస్తున్నామండి. సో ఈ విధంగా యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఉంది. ఫ్యాన్లు హీట్ సింక్ దగ్గరగా తీసుకున్నాము. కనీసము ఫ్యాన్ తిరిగే సౌండ్ కూడా ఏమీ రావడం లేదు, ఎందుకంటే బక్ బోర్డ్తో అది కంట్రోల్ అయితే చేస్తున్నాము.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. సో ఒకసారి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏఆర్సీ అయితే కనెక్ట్ చేస్తానండి. డాల్బీ కంటెంట్ అయితే ప్లే చేశాను. ఒకసారి ప్లే చేసి చూద్దాం సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది.